హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసరికి 12th జూన్ 2020. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రీవియస్ డే మార్కెట్స్ అంటే 11th జూన్ 2020 ఏ విధంగా క్లోజ్ అయ్యో చూద్దాము. సెన్సెక్స్ ఏ విధంగా క్లోజ్ అయింది, అలాగే నిఫ్టీ ఏ విధంగా క్లోజ్ అయిందో చూద్దాం ఫ్రెండ్స్. అలాగే యూఎస్ మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యో చూద్దాము. దాని నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈరోజు నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి డిస్కస్ చేసుకొని నెక్స్ట్ ఏ స్టాక్స్ అనేది మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఈరోజు ట్రేడింగ్ అనేది చేయాలో వాటి గురించి చూసి ఈ వీడియో అనేది క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. ఎస్టర్డే వచ్చేసరికి మార్కెట్స్ సెన్సెక్స్ వచ్చేసరికి 708 పాయింట్స్ అనేది డౌన్ అయ్యి 33,538 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 2% అనేది డౌన్ అయింది. అలాగే నిఫ్టీ 50 వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 214 పాయింట్స్ అనేది డౌన్ అయ్యి 2% అనేది డౌన్ అయింది ఫ్రెండ్స్. మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి 9,902 పాయింట్స్ దగ్గర మార్కెట్ అనేది నిఫ్టీ 50 క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అలాగే మనం యూఎస్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే డౌజన్స్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఎస్టర్డే ఒక్కరోజే 5.51% అనేది డౌన్ అయింది ఫ్రెండ్స్. 25,502 పాయింట్స్ దగ్గర మార్కెట్ అనేది క్లోజింగ్ సెక్షన్కి 25,502 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే S&P 500 ఇండెక్స్ కూడా అప్రాక్సిమేట్లీ 4.44% అనేది డౌన్ అయింది ఎస్టర్డే ఒక్కరోజే. మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి 3,048 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే నాస్డాక్ కూడా అప్రాక్సిమేట్లీ 3.90% అనేది డౌన్ అయ్యి 9,629 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఇలా ఎందుకు యూఎస్ మార్కెట్స్ ఎస్టర్డే ఇంత డ్రాస్టిక్గా ఫాలో అయ్యాయి అంటే యూఎస్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరిగిపోతుంది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ లాస్ట్ 1 వీక్గా 1.5 మిలియన్ పీపుల్ అనేది అన్ఎంప్లాయ్మెంట్కి అప్లై చేశారనమాట. అలాగే కరోనా కేసెస్ కూడా బాగా పెరిగిపోతున్నాయి యూఎస్లో. అలాగే ఎగ్జిట్ పోల్స్ జరిగాయి ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క ప్రెసిడెంట్స్కి ట్రంప్కి చాలా తక్కువ ఓటింగ్ అనేది వచ్చింది. సో అందువల్ల కూడా మార్కెట్స్ అనేవి ఫాలో అయ్యాయి. అలాగే ఎస్టర్డే ఏవైనా హై డెలివరీ తీసుకున్న స్టాక్స్ చూసినట్టయితే ఐడియాలో 191% అంటే అప్రాక్సిమేట్లీ 200% అనేది డెలివరీ తీసుకున్నారు ఫ్రెండ్స్. బట్ మార్కెట్ అనేది ఫాలో అయింది. సో ఇది కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాగే HCL టెక్లో కూడా అప్రాక్సిమేట్లీ 69% అనేది డెలివరీ అనేది తీసుకున్నారు. అలాగే పెట్రోనెట్లో సెకండ్ డే కంటిన్యూస్గా 58% అనేది డెలివరీ తీసుకున్నారు. అలాగే డిఫరెంట్ అదర్ కంపెనీస్లో కూడా హై డెలివరీ పర్సంటేజ్ అనేది జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ ఇమేజ్లో చూసుకోవచ్చు. మనం ఎస్టర్డే FIS అండ్ DIS సెల్లింగ్ అండ్ బయింగ్ చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ 1,679 crores అనేది వాళ్ళు సెల్లింగ్ సైడే ఉన్నారు ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్లీ. సో ఎవరు కూడా ఎస్టర్డే షేర్స్ అనేవి FIS కానీ DIS కానీ బై చేయలేదు, ఓన్లీ సెల్లింగ్ సైడ్ ఉన్నారు. సో దీన్ని బట్టి మార్కెట్ అనేది ఫాలో అవుతుందని ఎస్టర్డే నుంచే మనం ఊహించవచ్చు అనమాట. సో అలాగే ఫ్రెండ్స్, మనం నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసే ముందు ఈరోజు హ్యూజ్ గ్యాప్ డౌన్లో మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మన ప్రీవియస్ డేతో పోల్చుకుంటే ఈరోజు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చాలా డ్రాస్టికల్గా కింద ఉంటాయి. సో మ్యాక్సిమం ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 9,350 కింద మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ అది క్రాస్ అయితే 9,200 అనేది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. అలాగే రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే 9,550 కింద పెట్టుకోవచ్చు. ఈ 9,550 అని ఎందుకు పెట్టుకున్నామంటే ఎస్టర్డే SGS నిఫ్టీ ఈ పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 9,800 అనేది పెట్టుకోవచ్చు అనమాట. బట్ మార్కెట్ అనేది పైకి వెళ్ళే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉన్నాయి. సో మార్కెట్ అనేది డ్రాస్టికల్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో షార్ట్ సెల్లింగ్ సైడ్ మాత్రమే ఆలోచించండి, బయింగ్ సైడ్ ఆలోచించకండి ఫ్రెండ్స్ ఇంటర్డే ట్రేడర్స్. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 19,059 అనేది మనం ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ అది కూడా క్రాస్ అయితే 18,710 అనేది సెకండ్ సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. అలాగే మనం రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే 19,540 అనేది మనం ఫస్ట్ రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఏదైనా ఇండియాలో కానీ ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినట్టయితే ఆ 19,540 కనుక క్రాస్ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 19,959 దగ్గర మనం నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. బట్ నేను ముందే చెప్పాను, బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా వాలటిలిటీగా ఉంటుంది. సో మ్యాక్సిమం సెల్లింగ్ సైడే ఆలోచించండి, బయింగ్ సైడ్ అనేది ఆలోచించకండి. సో అలాగే ఈరోజు Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసే కంపెనీస్ లిస్ట్ చూసినట్టయితే ఏషియన్ మోటార్స్ ఈరోజే Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే హిండాల్కో ఇండస్ట్రీస్, M&M మహీంద్రా అండ్ మహీంద్రా, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్, అలాగే క్యాస్ట్రాల్ ఇండియా, భారత్ సీడ్స్, అలాగే డిఫరెంట్ కంపెనీస్ ఈరోజు చాలా కంపెనీస్ Q4 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ లిస్ట్లో మీరు డిఫరెంట్ కంపెనీస్ అనేవి చూసుకోవచ్చు.
ఈ రోజు వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోవాల్సిన స్టాక్స్ చూసినట్టయితే ఫ్రెండ్స్ అరే డ్రగ్స్ లో లాస్ట్ 3 days బట్టి హెవీ సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఎస్టర్డే కూడా ఇండియా ఆపర్చునిటీస్ గ్రోత్ ఫండ్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 1,20,000 షేర్స్ అనేవి 17 రూపీస్ 63 పైసా దగ్గర సెల్ చేశారు. అలాగే ఎలారా ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ వాళ్ళు కూడా అప్రాక్సిమేట్లీ 1,60,000 షేర్స్ అనేవి 18 రూపీస్ 1 పైసా దగ్గర సెల్ చేశారు అనమాట. సో అరే డ్రగ్స్ అనేది మనం షార్ట్ సెల్లింగ్ కి చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసినట్టయితే జిహెచ్ఎస్ వెండిగార్డ్ స్టాక్ లో హెచ్డి మీడియా వాళ్ళు అప్రాక్సిమేట్లీ 30,08,466 షేర్స్ అనేవి అప్రాక్సిమేట్లీ 16 రూపీస్ 85 పైసా దగ్గర సెల్ చేయడం జరిగింది. సో దీంట్లో కూడా షార్ట్ సెల్లింగ్ అనేది జరగచ్చు. అలాగే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు Q4 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళు అప్రాక్సిమేట్లీ 84 crores అనేది ప్రాఫిట్ అనేది చూపించారు. బట్ ప్రీవియస్ క్వార్టర్తో పోల్చుకుంటే ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో 108 crores చూపిస్తే దీంట్లో 84 crores అనేది కొంచెం లాస్లో చూపించారు. అలాగే రెవెన్యూ వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో 765 crores చూపిస్తే ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో 730 crores అనేది చూపించారు ఫ్రెండ్స్. సో ఇది కూడా కొంచెం నెగిటివే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి. సో దీన్ని కూడా మన షార్ట్ సెల్లింగ్ కింద ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ షేర్ని కూడా. అలాగే ఇంకొన్ని షేర్స్ చూసినట్టయితే నిన్న ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో అప్రాక్సిమేట్లీ 2.1 crores అనేది ఈక్విటీ షేర్స్ని సెల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వై అన్ ఆఫర్ ఫర్ సేల్ ఆన్ 12/15 అనేది వీళ్ళు ఫ్లోర్ ప్రైస్ అనేది 725 షేర్ దగ్గర వీళ్ళు సెల్ అనేది చేస్తున్నారు అన్నమాట ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో. సో దీంట్లో మనం పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. అలాగే సుందరం ఫాస్టనర్స్ వాళ్ళు Q4 రిజల్ట్స్లో 54 crores అనేది ప్రాఫిట్ చూపించారు ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో 112 crores అనేది చూపిస్తే దీంట్లో 54 crores అనేది చూపించారు ఈ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో. అలాగే వాళ్ళ యొక్క రెవెన్యూ చూసినట్టయితే ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో 1,142 crores చూపించినట్టయితే ఈ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో కేవలం 830 crores చూపించారు ఫ్రెండ్స్. సో దీంట్లో కూడా షార్ట్ సెల్లింగ్ అనేది మనం చేయొచ్చు. అలాగే కేఎస్బి వాళ్ళు Q1 రిజల్ట్స్ అనేది పోస్ట్ చేశారు. వాళ్ళు 10.9 crores అనేది ప్రాఫిట్ చూపించారు ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్తో పోల్చుకుంటే దాంట్లో 16.6 crores చూపిస్తే దీంట్లో 10.9 అంటే అప్రాక్సిమేట్లీ 11 crores చూపించారు. అలాగే రెవెన్యూ చూసుకున్నట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో 289 crores చూపిస్తే ఈ క్వార్టర్లో 257 crores అనేది చూపించారు ఫ్రెండ్స్. సో దీంట్లో కూడా లాస్ వచ్చింది కాబట్టి మనం షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు. అలాగే ఈరోజు స్టాక్స్ మనం ఏవేవి ట్రేడ్ చేయొచ్చో అది లిస్ట్ చూసినట్టయితే సెల్లింగ్ సైడ్ ఫ్రెండ్స్ ఈరోజు బై అనేది ఏ స్టాక్ చేయకండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా ఆగండి ఫ్రెండ్స్. 9,200 లెవెల్ని టచ్ చేస్తే మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. సో 9,350 ఆ లెవెల్ దగ్గర కనుక నిఫ్టీ ఈరోజు ట్రేడ్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయము. అలాగే స్టాక్స్ సెల్లింగ్ సైడ్ మనం ఏవైతే తీసుకోవచ్చు అంటే ఇండస్ఇండ్ బ్యాంక్ ఎస్టర్డే చాలా డ్రాస్టికల్గా పెరిగింది. తర్వాత పడినా సరే ఈ స్టాక్ మనకు బాగా 15%, 10%, 15% అనేది కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇండస్ఇండ్ బ్యాంక్ని సెల్లింగ్ సైడ్ తీసుకోండి. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని కూడా మనం సెల్లింగ్ సైడ్ తీసుకోండి. జస్టైల్లో కూడా మనం షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. చార్ట్ అనేది ఎస్టర్డే సెల్లింగ్ సైడ్ చూపిస్తుంది. అలాగే మార్కెట్ కూడా ఈరోజు నెగిటివ్గా ఉంది కాబట్టి సో మనం జస్టైల్లో కూడా సెల్లింగ్స్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే రిలయన్స్ కూడా డ్రాస్టికల్గా 2 days నుంచి పడుతున్నా సరే మనం ఈ రిలయన్స్లో కూడా షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా పడే ఛాన్సెస్ ఉంది. 1,500కి బిలో రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ షేర్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్ కూడా మనకి కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏషియన్ పెయింట్స్లో కూడా మీరు షార్ట్ సెల్లింగ్ అనేది చేయండి. సో ఈ 5 స్టాక్స్లో మనం మెయిన్గా తీసుకొని షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. బయింగ్ సైడ్ అసలు వెళ్ళకండి. మార్కెట్ అనేది హ్యూజ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది కాబట్టి ఇంకా ఫస్ట్ 15 minutes అనేది మనకి కొంత పైకి వెళ్ళినా మార్కెట్ రికవర్ అవ్వడానికి ట్రై చేసినా సరే, ఎందుకంటే చాలామంది బయర్స్ ఆల్రెడీ నిన్న కొని ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా సెల్ చేయడానికి వాళ్ళ యొక్క పొజిషన్స్ని క్లోజ్ చేయడానికి వాళ్ళు కొంత మార్కెట్ని పైకి తీసుకెళ్ళచ్చు. బట్ ఆ తర్వాత కూడా మనకి మార్కెట్ అనేది డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో షార్ట్ సెల్లింగ్ సైడే ఉండండి. ఏదైనా స్టాక్స్లో మీరు ఇంటర్డే ట్రేడింగ్ చేద్దాం అనుకున్నా ఆ స్టాక్స్ అనేది షార్ట్ సెల్లింగ్ సైడే ఉండండి, బయింగ్ సైడ్ అనేది ఉండకండి ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ స్టాక్స్ మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని చేయడానికి. అలాగే మనం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఆ స్టాక్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. హ్యావ్ ఏ నైస్ ట్రేడింగ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.